ఆమె తల్లి యొక్క అంత్యక్రియలు జరిగిన 6 నెలల తర్వాత మీరా ఫోన్ రాత్రిపూట మోగింది. కొత్త వాయిస్ మెయిల్, తెలియని నంబర్. ఆమె విన్నది నిశ్శబ్దం. మరుసటి రోజు రాత్రి మరొక వాయిస్ మెయిల్ వచ్చింది. ఈసారి నిశ్చలంగా మార్చి చిటపటల సౌండ్ల తర్వాత దాని గుసగుసలు పెట్టడం మొదలైంది. మీరా చాలా భయపడిపోయింది ఒక్కసారిగా. మీరా తన ఫోన్ని కింద పడేసింది. ఆ తర్వాత కొన్ని రోజులు వస్తూనే ఉన్నాయి. ఎల్లప్పుడూ తెల్లవారుజామున 3:30కే ఆ ఫోన్ స్వరం వచ్చేది. ఆ వాయిస్ మెయిల్లోని వాయిస్ రోజురోజుకి స్పష్టంగా వినిపించడం మొదలైంది. మీరా, ఇక్కడ చలిగా ఉంది, నేను ఊపిరి పీల్చలేకపోతున్నాను అని మీరా ఫోన్లో ఉన్న వాయిస్ మెయిల్కైతే వాయిస్ వచ్చింది. ఆ తర్వాత మీరా ఆ నంబర్ను బ్లాక్ చేయడానికి ప్రయత్నించింది. ఫోన్ కూడా మార్చింది. పోలీసుల వద్దకు కూడా వెళ్ళింది. పోలీసులు కూడా అది బహుశా ఒక చిలిపి పని అని అనుకున్నారు. కానీ మీరాకు తన తల్లి యొక్క గొంతు తెలుసు మరియు ఆమె సహాయం కోసం వేచి చూస్తుందని తెలిసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి చివరి సందేశం అయితే వచ్చింది. అది తెల్లవారుజామున 3 గంటలకైతే వచ్చింది. ఆ వాయిస్ మెయిల్ ఆటోమేటిక్గా ప్లే అయిపోయింది. మీరా యొక్క ఫోన్ టచ్ పని చేయకపోవడంతో ఆటోమేటిక్గా ప్లే అయింది. ఆమె తల్లి యొక్క గొంతు గట్టిగా అరవడం మొదలైంది. మీరా, నేను చనిపోలేదు, నేను బతికి ఉండంగానే సహజంగా పాతిపెట్టేశారు. నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, నీ చుట్టే తిరుగుతూ ఉన్నాను అని తన ఫోన్ నుంచి గట్టిగా వాయిస్ రావడం అయితే మొదలైంది. అప్పుడు కొంతసేపుకి తన వాయిస్ రావడం అయితే ఆగిపోయింది. అప్పుడే మీరా మెల్లగా తన ఫోన్ వైపు చూసింది. అప్పుడే బేస్మెంట్ నుండి తన తలుపులు ఎవరో తట్టడం విన్నది. మీరా మెల్లగా లేచి తలుపుల వైపు నడవడం అయితే మొదలుపెట్టింది. అప్పుడే మీరాకి కిటికీలో నుంచి ఎవరో తొంగి చూస్తున్నారనేది కనిపించింది. అప్పుడే మీరా తొందరగా బేస్మెంట్ వైపు పరిగెత్తింది. డోర్ తెరిచి చూడంగానే ముంగట ఎవ్వరూ లేరు. ఆ తర్వాత మెల్లగా డోర్ మూసేసి మళ్ళీ పైకి వెళ్ళింది. ఆ రోజు రాత్రి మళ్ళీ పడుకొని పోయింది. మరుసటి రోజు లేచి స్నానం చేసుకొని మొత్తంగా రెడీ అయిపోయి ఏం జరిగిందో పార్ట్ 2లో చెప్తాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.